హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు JNTUH ఎగ్జామ్ హబ్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో EDC R25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని యూనిట్ వైజ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. EDCలో థియరీ మాత్రమే కాదు, డయాగ్రామ్స్, గ్రాఫ్స్, క్యారెక్టరిస్టిక్స్, వేవ్ ఫార్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. యూనిట్ 1లో మనకి మెయిన్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ యూనిట్ 1లో గ్రాఫ్స్, సర్క్యూట్స్ అండ్ వేవ్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ క్వశ్చన్ వస్తే గ్రాఫ్ కంపల్సరీ డ్రా చేయండి. రెక్టిఫైయర్ క్వశ్చన్ వస్తే సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వేవ్ ఫామ్ లేకుండా ఆన్సర్ అనేది కంప్లీట్ కాదు. సో ఒకవేళ మీకు రెక్టిఫైయర్ క్వశ్చన్ వస్తే కనుక సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వేవ్ ఫామ్ కంపల్సరీ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ జీనాన్ డయోడ్ క్వశ్చన్లో క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ ఇంక్లూడ్ చేస్తే మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మనం యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. మనకి యూనిట్ 2లో కూడా మెయిన్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ యూనిట్ 2లో CE కాన్ఫిగరేషన్ అంటే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్యారెక్టరిస్టిక్స్ క్వశ్చన్ వస్తే గ్రాఫ్కి ప్రాపర్ లేబుల్స్ పెట్టండి. అండ్ మీకు కంపేర్, డిఫరెన్స్ బిట్వీన్ ఇలా ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు పారాగ్రాఫ్లా రాయడం కంటే టేబుల్ ఫార్మేట్లో రాయండి. సో మీరు డెఫినెట్గా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. థర్డ్ యూనిట్లోకి వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. వోల్టేజ్ డివైడర్ బయాస్ని అస్సలు స్కిప్ చేయకండి. అండ్ లోడ్ లైన్ క్వశ్చన్ వస్తే గ్రాఫ్ డ్రా చేయడం మర్చిపోవద్దు. అండ్ టెర్మినల్ రన్అవేకి ప్రివెన్షన్ మెథడ్స్ కూడా రాయండి. ఇప్పుడు మనం యూనిట్ 4లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఈ యూనిట్లో మనకి ఎక్కువగా డెరివేషన్సే ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ ఆన్సర్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అలా కాకుండా డెరివేషన్ ఫ్లోని కూడా అర్థం చేసుకోండి. యూనిట్ 4లో సెకండ్ క్వశ్చన్ వస్తే ఈక్వివాలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి. అలా డ్రా చేస్తే ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్లీ యూనిట్ 5లో మనకి మెయిన్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈ యూనిట్ 5లో మెయిన్గా SCR, JFET అండ్ MOSFET క్వశ్చన్స్లో డయాగ్రామ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్. కంపారిజన్ క్వశ్చన్స్ వస్తే టేబుల్ ఫార్మేట్లో రాస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి. 5th యూనిట్లో 6th ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవే EDC R25కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను చెప్పిన క్వశ్చన్స్తో పాటు డయాగ్రామ్స్, గ్రాఫ్స్, వేవ్ ఫార్మ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.